హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ ఐటెంని షేర్ చేయబోతున్నాను. మసాలా వడ. ఈ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చే ఈ మసాలా వడ కోసం ముందుగా శనగపప్పును ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు నైట్ 10 కల్లా నానబెట్టాను మార్నింగ్ టిఫిన్కి. మీ దగ్గర శనగపప్పు ఉన్నట్లయితే మీరు ఒక 3-4 అవర్స్ అయినా నానబెట్టుకొని ఈ వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఓవర్ నైట్ నానిన శనగలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం చెక్క, ఒక లవంగం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. తర్వాత ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 or 2 గ్రీన్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. గారెల్లాగా ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 by 1 వేసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ మసాలా వడ కోసం రెడ్ శనగలను తీసుకున్నాను. మీ దగ్గర వైట్ శనగలు ఉన్నా లేదంటే కట్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగతా వాటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెసిపీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. వీటిని ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర కట్ చేసిన శనగపప్పు ఉన్నట్లయితే వాటిని ఒక 2-3-4 అవర్స్ నానబెట్టుకొని కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.